బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కడప మేయర్ సీట్ ని దక్కించుకుంది వైసీపీ. మేయర్ గా ప్రమాణ స్వీకారం చేశారు పాకా సురేష్. ప్రమాణం చేయించడం జరిగింది మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మనోజ్ రెడ్డి. ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. సురేష్ కు మద్దతు తెలిపారు 39 మంది కార్పొరేటర్లు. వైసీపీకి 39 మంది సభ్యుల బలం ఉంది అక్కడ కౌన్సిల్లో. సో ఈ నేపథ్యంలో మరి ముఖ్యంగా విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. వైసీపీ బలం 39 మంది కార్పొరేటర్లు. అయితే మేయర్ ఎన్నికకు టీడీపీ దూరంగా ఉండడంతో దాదాపుగా ఏకగ్రీవమైన సందర్భం. ఎన్నికల నేపథ్యంలో కడపలో 144 సెక్షన్ విధించడం జరిగింది. ముద్దనూరు ఎంపీపీగా వైసీపీకి చెందిన వెన్నపూస పుష్పలత ఎన్నికవడం జరిగింది. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఇటు కడప మేయర్ సీట్ ని వైసీపీ కైవసం చేసుకుంది. మరి ముఖ్యంగా దీన్ని పరిశీలిస్తే కనుక ఫ్రమ్ ద బిగినింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి దీన్ని పర్యవేక్షించుకుంటూ వచ్చారు. ఆయన ఆ తర్వాత జరిగిన పరిణామక్రమం గురించి మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఎవరైనా వైసీపీ అభ్యర్థులు కనుక రాకపోతే విప్ని జారీ చేస్తాం, ఒకవేళ రాకపోతే కనుక విప్ని జారీ చేస్తామంటూ కూడా ఇన్ఫాక్ట్ విప్ని జారీ చేస్తాం. కాబట్టి ఇటు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన వాళ్ళు కూడా అంటే ఆ కార్పొరేటర్లు కూడా రావాల్సిందే అంటూ కూడా ఇటు విప్ని జారీ చేస్తుంది వైసీపీ. సో ఈ క్రమంలో మేయర్గా ఆ సీట్ని దక్కించుకుంది వైసీపీ. కొద్దిసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు పాకా సురేష్ మేయర్గా. ఒక్కసారి ఆ ప్రమాణ స్వీకారాన్ని చూద్దాం. పాకా సురేష్ కుమార్ నేను కడప నగరపాలక సంస్థ యొక్క 40 డివిజన్ సభ్యుడిని. మేయర్ అయినందున భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంకు నిజమైన విశ్వాసమును మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వమును మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించున్న పదవి యొక్క విధి నిర్వహణ విధేయతతో నిర్వహించదనని ప్రమాణం చేయుచున్నాను. రైట్, అది కొద్దిసేపటి క్రితం పాకా సురేష్ కడప మేయర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు ఏం జరిగింది, మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఎందుకు ఆయన ఏమన్నారో చూద్దాం. ఎన్నికల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మేయర్ ఎన్నిక ఏర్పడింది. ఏర్పడినప్పుడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, అలాగే పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి గారి సహకారంతో, మన జిల్లా అధ్యక్షులైనటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారు, అలాగే రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు సురేష్ బాబు గారు, మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు, అలాగే మాజీ టీడీడీ మెంబర్ అయినటువంటి మన మాసిం బాబు గారు, అలాగే నా తోటి కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు, ముంతాజ్ బేగం గారు, అందరి సహాయ సహకారాలతో ఈరోజు నేను మేయర్గా ఈ పీఠం మీద కూర్చోవడం జరిగింది. రాబో కాలంలో తప్పకుండా ఈ కడప ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఉన్న ఈ 2-3 నెలల్లో కూడా తప్పకుండా పేద ప్రజల యొక్క అభ్యున్నతి కొరకు, అలాగే కడప కార్పొరేషన్ యొక్క అభివృద్ధికి పాటుపడతారని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రైట్, అది కొద్దిసేపటి క్రితం పాకా సురేష్ మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన చేసిన స్టేట్మెంట్స్ అవి. సో ఈ నేపథ్యంలో ఉన్న కొద్ది రోజులు కూడా కడప ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతాను, కడప భాగస్వామ్యంలో అంటే ఇన్ఫాక్ట్ కడప అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ అక్కడ చోటు చేసుకున్నాయి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిషోర్, కాస్త నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి కడప మేయర్ ఎన్నిక ఆ సందర్భంలో. మరి ముఖ్యంగా ఈరోజు హైటెన్షన్ వాతావరణం కూడా నెలకొంది. సో అసలు ఏం జరిగింది, మరి ముఖ్యంగా ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద డే ఈరోజు ప్రారంభమైన దగ్గర నుంచి కడప మేయర్ ఎన్నికైనంత వరకు కూడా ఎటువంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి? అట్ ద సేమ్ టైం ఆయన మాట్లాడుతున్న క్రమంలో ఇంకొక 2-3 నెలలు ఉంది. బట్ ఈ 2-3 నెలలు కూడా కడప ప్రజల అభీష్టం మేరకు, కడప ప్రజల అభివృద్ధి కొరకు నేను పాటుపడతానంటూ చెప్పుకొచ్చిన సందర్భం. సో ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి ఇప్పుడు? సచిన్ ఏదైతే కడప మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేయర్ పాకా సురేష్ మాట్లాడినటువంటి మాటలను బట్టి చూస్తే మాత్రం కేవలం తనకున్నటువంటి పదవీ కాలం 3 నెలల కాలం, ఈ పదవీ కాలంలో కూడా నేను కొంత అభివృద్ధిపై దృష్టి సారిస్తా, అయితే కొంత ఏదైతే కుర్చీ కారణంగా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్న నేపథ్యం కాబట్టి ఆ నేపథ్యంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశాలు లేకపోలేనటువంటి భావన వ్యక్తం చేస్తూ కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అయితే ఇదంతా కూడా కొంత నాటకీయ పరిణామాల మధ్య ఈ మేయర్ ఎన్నిక జరిగిందన్నటువంటి ప్రచారం కూడా ఇటు జోరుగా కడప జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఏదైతే ఆశావాహుల్లో ఒక వ్యక్తి ఏదైతే
10వ డివిజన్ కార్పొరేటర్ మల్లికార్జున ఏదైతే ఓటింగ్ కు బహిష్కరించడం, ఆ నేపథ్యంలో కూడా కొంత వైసీపీలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశాలు లేకపోయినటువంటి భావన కూడా అటు వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే మల్లికార్జున సీనియర్ గా ఉన్నటువంటి కార్పొరేటర్ గతంలో కూడా పదవులు ఇస్తారంటూ కూడా ఆశ చూపి ఆ తర్వాత పదవులు ఎక్కడ కూడా ఆశ చూపి ఆ తర్వాత ఇవ్వని పరిస్థితి కాబట్టి తనను పరిగణలోకి తీసుకోలేదన్నటువంటి భావన అటు మల్లికార్జున 10వ డివిజన్ కార్పొరేటర్ మల్లికార్జున వ్యక్తం చేస్తుంటుంది. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆయన ప్రెస్ మీట్ పెట్టేందుకు కూడా అక్కడ గడప నగరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ లో కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టేందుకు కూడా సిద్ధపడిన నేపథ్యం. ఈ నేపథ్యంలో డిప్యూటీ మేయర్ ఏదైతే నిత్యానంద రెడ్డి అదేవిధంగా కొంతమంది వ్యక్తులు అక్కడికి వెళ్ళి అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్లడం జరిగింది. అంటే ఒక రకంగా కిడ్నాప్ చేశారా అన్నటువంటి భావన కూడా అటు వైసీపీ శ్రేణుల్లో వినిపిస్తున్నారు. అంటే మొత్తానికి చూస్తే మాత్రం ఏదైతే కార్పొరేటర్లు సీనియర్ కార్పొరేటర్లకు అటు పూర్తిగా న్యాయం జరగలేదు. గతంలో టీడీపీలోకి వెళ్ళినటువంటి వ్యక్తికే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప ఎక్కడ తమకు ప్రాధాన్యత ఇవ్వలేదు. పార్టీని నమ్ముకొని పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వలేదు అన్నటువంటి భావన అటు సీనియర్ కార్పొరేటర్లో వినిపిస్తున్నప్పటికీ అయితే ఇక్కడ వ్యూహాత్మకంగానే అటు ఏదైతే నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలు ఉండొచ్చు, మరి ఇతర కారణాలు ఉండొచ్చు, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే మాత్రం ఇక్కడ వ్యూహాత్మకంగానే కొంత అడుగులు వేశారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతున్నప్పటికీ. ఎందుకంటే వైసీపీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు పదవులు ఆశించిన వారిలో 3 పిల్లలను ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. 3 పేర్లను ప్రామాణికంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ 3 పిల్లల్లో బసవరాజు సత్యమణి, సమ్మెట వాణి కావచ్చు, అదేవిధంగా 10వ డివిజన్ కార్పొరేటర్ మల్లికార్జున కావచ్చు, పాకా సురేష్ ఇలా 3 పేర్లనే అక్కడ ఏదైతే ఎంపీ అవినాష్ రెడ్డి నిన్న ఏదైతే కార్పొరేటర్ల సమావేశంలో కూడా కీలకంగా చర్చించారు. అయితే ఇక్కడ ప్రధానంగా జరిగినటువంటి అంశం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య పోటీని క్యాచ్ చేసుకున్నారు పాకా సురేష్ అనేది కొంత ప్రచారం జరుగుతున్నటువంటి విషయం కొంత ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇక టీడీపీ చిక్కులో కూడా ఇందులో పడ్డారు. భవిష్యత్తులో కూడా ఏదైతే ఇదంతా కూడా కుర్చీ కోసం జరుగుతున్నటువంటి వ్యవహారం. కుర్చీ కారణంగానే ఈ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలు జరిగాయనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా కుర్చీ వేయని కారణంగా అటు సమావేశాలు జరగని పరిస్థితి, అదేవిధంగా సమావేశాల్లో కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డి తన కుర్చీ వేయని కారణంగా నిరసన వ్యక్తం చేయడం, ఆ తర్వాత పలు అంశాలపై చర్చలు జరగకుండా అంటే అజెండాల అంశాలను కూడా చర్చలు జరగకుండా సమావేశాలు వాయిదా పడుతూనే వస్తున్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఇప్పుడున్నటువంటి పరిణామాల నేపథ్యంలో వీరి మధ్య చిచ్చు పెట్టి తద్వారా లబ్ధి పొందాలనేది టీడీపీ ఊహాత్మకంగా అడుగులేదు. ఈ ఊహాత్మకంగా అడుగులేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఏదైతే ప్రధానంగా 3 ఆశావాహులు ఈ మేయర్ పదవిని ఆశించడం, ఆ తర్వాత ఇదంతా కూడా కొంత నాటకీయ పరిణామాలు జరిగాయి. ఏదైతే అనుకున్నటువంటి ఏదైతే ముందుగానే కొందరు అనుకున్నటువంటి మేరకే పాకా సురేష్ ని ఇక్కడ ఎంపిక చేశారు. కాకపోతే ఏంటంటే దీనికి ఓటింగ్ ప్రక్రియని ఒక పూచి చూపించారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మొదటి నుంచి కూడా సీనియర్ నేతలను ప్రామాణికంగా తీసుకున్నటువంటి నేతలు పార్టీ వీడి పార్టీలోకి తిరిగి వచ్చిన తర్వాత ఆ తర్వాత అంటే పార్టీలో చేరిన తర్వాత కొంత పరిణామాలు జరిగాయి. ఏదైతే మాజీ డిప్యూటీ సీఎం అమితాబ్ బాషాను పోటీ చేయమని చెప్పడం, ఇవన్నీ కూడా కొంత అంటే నాతో పోటీ చేసి గెలిచే అవకాశాలు ఉన్నాయా, కొంత అంటే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కొంత కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మల్లికార్జున కూడా కొంత మనస్తాపానికి చెంది తన పదవికి కూడా రాజీనామా చేసే పరిస్థితి. ఏది ఏమన్నప్పుడు కూడా కొంత వైసీపీలో కొంత విభేదాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం కడప మేయర్ సీట్ను వైసీపీ కైవసం చేసుకుంది. మేయర్గా ప్రమాణ స్వీకారం చేశారు పాకా సురేష్. ప్రమాణం చేయించారు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మనోజ్ రెడ్డి. సురేష్కు మద్దతు తెలిపారు 39 మంది కార్పొరేటర్లు. మేయర్ ఎన్నికకు దూరంగా ఉంది టీడీపీ. ఎన్నికల నేపథ్యంలో కడపలో 144 సెక్షన్ విధించడం జరిగింది. ముద్దనూరు ఎంపీపీగా వైసీపీకి చెందిన వెన్నపూస పుష్పలత ఎన్నికయ్యారు. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం.
ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. మా తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ.